ఆపరేషన్ కగార్ పేరుతో కర్రెగుట్టల్లో ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నాయి భద్రతా బలగాలకు ఎదురు దెబ్బ తగిలింది. కర్రెగుట్టలో ల్యాండ్ మైన్ కు బలయ్యారు పోలీసులు. ములుగు జిల్లా వాజేడు పేరూరు అడవుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. పోలీసులను టార్గెట్ చేసి ల్యాండ్ మైన్ పేల్చారు మావోయిస్టులు. రొటీన్ కూంబింగ్ చేస్తున్న పోలీసులే టార్గెట్ గా ఈ బ్లాస్ట్ చేశారు. ఒక్కసారిగా పోలీసులపై కాల్పులు జరిపి ఐఈడీ పేల్చారు మావోయిస్టులు. ఈ దాడిలో ముగ్గురు స్పెషల్ పార్టీ పోలీసులు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ప్రసన్న, ఆపరేషన్ కర్రెగుట్టలో భాగంగా సాయుధ బలగాల వైపు కూంబింగ్ నిర్వహిస్తూ సెర్చ్ ఆపరేషన్లతో కర్రెగుట్ట ప్రధాన ప్రాంతం వద్దకు వెళ్ళగా మరోవైపు తెలంగాణ గ్రే హౌండ్స్ బలగాలు అటు వాజేడు వెంకటాపురం పరిసర ప్రాంతాల్లో రొటీన్ గా కూంబింగ్ ఆపరేషన్స్ అయితే కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో తెల్లవారుజామున పేరూరు ప్రాంతం నుంచి లంకపల్లి శివారు వరకు వెళ్ళినటువంటి గ్రే హౌండ్స్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న క్రమం లోపల ఓ ల్యాండ్ మైన్ పేలడంతో ముగ్గురు గ్రే హౌండ్స్ బలగాలు అక్కడికక్కడ మృతి చెందగా మరొక నలుగురికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతము చనిపోయినటువంటి ముగ్గురు డెడ్ బాడీస్ కూడా వాజేడు మండలం చెరుకూరు గ్రామానికి చేరుస్తున్నారు. ప్రస్తుతం వెంకటాపురం ఆసుపత్రి నుంచి కూడా 3 ఫ్రీజర్ బాక్సులను అధికారులు చెరుకూరు గ్రామానికి తీసుకెళ్తున్నారు. అయితే ప్రతిసారి ఇక్కడ కూంబింగ్ నిర్వహిస్తూ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి వెళ్తున్నటువంటి గ్రే హౌండ్స్ బలగాలు తిరిగి వస్తున్న క్రమంలో ఐఈడీ బాంబు పేలడం పైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కనుక అక్కడ బాంబులు అమర్చి ఉంటే మైన్స్ డిటెక్టర్లతో కూడా వెళ్ళే క్రమం లోపల ఎందుకు కనిపించలేదు. అయితే వచ్చే క్రమం లోపలనే పక్కా ప్లాన్ తోని మావోయిస్టులు అమర్చారా అనే అంశంపై కూడా ప్రస్తుతము అధికారులు విచారణ జరుపుతున్న పరిస్థితి. మరోవైపు అటు కర్రెగుట్ల ప్రాంతంలో కూడా ల్యాండ్ మైన్ల దాటికి ఇప్పటికే డిఆర్జీ జవాన్లు దాదాపు ముగ్గురు బలైన పరిస్థితి. అంటే మొత్తంగా ఆ ప్రాంతం అంతా కూడా ఓవైపు మావోయిస్టులపై దాడి చేసినప్పటికీ ప్రతి వ్యూహంగా కూడా ఇటు పోలీస్ బలగాలను కూడా ల్యాండ్ మైన్లతో మట్టు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఒక యుద్ధ వాతావరణం అయితే అటు కర్రెగుట్ల ప్రాంతం అంతా కనిపిస్తోంది. ఇక జవాన్లకు సంబంధించి ప్రస్తుతము గ్రే హౌండ్స్ టీమ్ లో చనిపోయిన ముగ్గురు జవాన్లకు సంబంధించి కూడా పూర్తి వివరాలు మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఇక పోస్ట్ మార్టం కోసం బాడీస్ అయితే మరో 2-3 గంటల లోపల వెంకటాపురం ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది. ఆ తర్వాతే పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది. ప్రసన్న. రైట్ వేణు, థ్యాంక్ యూ.